Hi friends, today in this video I am going to explain the important questions of transformation of axis chapter. Last వీడియోలో నేను లోకస్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలానే ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, when axis are rotated through an యాంగిల్ ఎంత ఇచ్చిండు, 45 ఇచ్చిండు, అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ ఈస్ 17x² - 16xy + 17y² = 225. మనకి ఈక్వేషన్ ఇచ్చేసి యాంగిల్ ఇచ్చేసి మనకి ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ మనకేమి ఇచ్చాడు, యాంగిల్ ఎంత ఇచ్చాడు, 45, అండ్ ఈక్వేషన్ ఏంటిది, 17x² - 16xy + 17y² = 225. ఇక్కడ మనకు అడిగింది ఏంటిది, ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి, ఆల్రెడీ వి నో దట్ x' = x cos theta plus y sin theta and y' = -x sin theta plus y cos theta. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ఏంటిది, ఇక్కడ మనము కాస్ టీటా వాల్యూ అప్లై చేసేస్తే మనకి ఎక్స్ అండ్ వై వస్తాయి. ఆ ఎక్స్ అండ్ వైని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, x' = x cos theta అంటే cos 45, ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు కదా 45, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ y sin టీటా వాల్యూ ఎంత, మళ్ళీ 45. ఇక్కడ cos 45 వాల్యూ ఎంత, 1/√2. మనకి వాల్యూస్ తెలిసి ఉండాలి, వాల్యూస్ టేబుల్. అగైన్ sin 45 అంటే 1/√2. ఇప్పుడు x × 1 x/√2 ప్లస్ y × 1 y/√2. మొత్తాన్ని నేను x' = x + y/√2. √2 అనేది కామన్ ఉంది కదా, ఇప్పుడు మనము సింగిల్గా కామన్ తీసి రాసేద్దాం. ఇది x' వాల్యూ అనమాట. అగైన్ ఇలానే y' చేద్దాం. y' = -x cos theta అంటే మళ్ళీ cos 45, సారీ sin 45 ప్లస్ y cos 45 వస్తుంది. ఇక్కడ ఇది సైన్, సో -x మళ్ళీ 45 అంటే 1/√2 యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ కూడా y 1/√2 -x/√2 ప్లస్ y/√2. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా ఎక్స్కి నెగిటివ్ సైన్ ఉండొద్దు. సో మనం ఎక్స్ని తర్వాత సెకండ్ ప్లేస్లో రాసేసి వైని ఫస్ట్ రాసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, y - x/√2. ఇది y' వాల్యూ. ఇప్పుడు మనకి ఎక్స్ అండ్ వై వచ్చేసినాయి కాబట్టి మనము ఈక్వేషన్లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాను. ఎక్స్ వాల్యూ, ఎక్స్ అంటే మనకి ఆల్రెడీ వచ్చింది కదా, x + y/√2. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టేసా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మళ్ళీ వైకి హోల్ స్క్వేర్ కాబట్టి y హోల్ స్క్వేర్ రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 17 అలానే యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. ఇది ఏ ఫామ్లో ఉంది, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, అప్పుడు ఏమొస్తుంది మనకి x² + xy × 2xy అవుతుంది ప్లస్ y². ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే దీనికి హోల్ స్క్వేర్ చేయాలి కదా, ఇక్కడ హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 2 ఉంటుంది, బ్యాలెన్స్ 2, రూట్ క్యాన్సిల్ అయినప్పుడు 2 ఉంటుంది. అగైన్ 16. ఇక్కడ ఇది మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది, ఓన్లీ న్యూమరేటర్స్ a + b × a - b అంటే a² - b² ఫామ్లో ఉంది. సో మనము x² - y² బై √2 × √2 అంటే ఇక్కడ రాస్తా చూడండి, √2 × √2 అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, అప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, మనకి 2 మిగులుతుంది. అప్పుడు ఇక్కడ 2 రాసేసా. అగైన్ 17, y² అంటే మళ్ళీ a - b హోల్ స్క్వేర్ అంటే y² - 2xy ప్లస్ x² బై 2. సేమ్ ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. = 225 అంతేనా. అగైన్ ఇప్పుడు ఇక్కడ
ఈ 17ని మొత్తం ఇంటూ చేయాలన్నమాట. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 17 ఇంటూ ఎక్స్ 17x². నెక్స్ట్ ప్లస్ 17 2 * 34xy. నెక్స్ట్ ప్లస్ 17 ఇంటూ y 17y² మైనస్ ఈ బై 2 అనేది అన్నిటికీ కామన్గా రాస్తున్నాను, ఎందుకంటే మనకి ఏదన్నా వేరే నెంబర్ ఉంటే మనకి ఎల్సిఎం అలా చేయవచ్చు. కానీ ఇక్కడ మనకి సేమ్ నెంబర్ ఉంది డినామినేటర్లో, సో మనం బై 2 మొత్తం హోల్ బై 2 రాస్తాం. ఇక్కడ 16x², ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనసే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 16y² అవుతుంది. అగైన్ ప్లస్ 17 ఇంటూ y² 17y² ప్లస్ ఇంటూ మైనస్ 17 2 * 34xy. కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. 17 ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది, 17x² అవుతుంది. 17x² అంటే మొత్తానికి బై 2 = 225. ఇప్పుడు ఇక్కడ 17 ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ 34xy, ఇక్కడ మైనస్ 34xy క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? నో, అన్ని సింబల్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు x² టర్మ్స్ని చూసుకుందాం మనము. 17 34 మైనస్ 16 34x² మైనస్ 16x². అగైన్ 17 34 ప్లస్ 16 50, దెన్ 34 ప్లస్ 16. ఇప్పుడు x² టర్మ్స్ రాసినాం. y² మళ్ళీ 17 34 ప్లస్ 16 50 అవుతుంది. 50y² బై 2 = 225. ఇంకేదైనా టర్మ్స్ ఇచ్చి పెట్టామో మనం 1 2 ఓకే 3. ఇప్పుడు 34 నుంచి 16 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉంటుంది? 34 మైనస్ 16 చేస్తే 18 ఉంటుంది. ఇప్పుడు 18x² ప్లస్ 50y² బై 2 = 225. ఇప్పుడు దీన్ని 18x² ప్లస్ 50y² = 2 ఇంటూ 225 లాగా రాస్తున్నా. ఈ డివిజన్లో ఉన్న మెథడ్ = ఇటువైపు రాసినప్పుడు ఎప్పుడైనా మనకి మల్టిప్లికేషన్ అవుతుంది కదా, సో ఇక్కడ 2 ఇంటూ 225 రాసాం. ఇప్పుడు దీన్ని కామన్ 2 తీస్తున్నా. 2 అంటే 9 9x², 9 2 18 వస్తుంది, 25 2 50 వస్తుంది కదా, = 2 ఇంటూ 225. ఇప్పుడు 2 2 క్యాన్సల్ అయితే 9x² ప్లస్ 25y² = 225. ఇక్కడ దాకానైనా ఆపేయచ్చు ఈక్వేషన్ని, లేదా మనం ఇంకా కంటిన్యూగా రాయాలంటే బోత్ సైడ్ మనం 225 తోటి క్యాన్సిల్ చేద్దాం. 225 ప్లస్ 25y² బై 225 = 225/225. 1 క్యాన్సిల్ అవుతుంది. 9 టేబుల్లో అయితే 9 ఇంటూ 9 1 9 25 మళ్ళీ 25 1 25 9 అవుతుంది. therefore మనకి వచ్చేసింది x²/25 ప్లస్ y²/9 = 1. ఇది మనకు కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ అన్నమాట.